సో గాయస్, అందరికీ హార్ట్లీ వెల్కమ్. సో యూట్యూబ్ వాడికి అయితే అస్సలు చెప్పను, వెల్కమ్ అయితే అస్సలు చెప్పను. ఇప్పటికి 3 ఛానల్ అయితే పీకిని. ఒక ఛానల్ ఉన్నది 8.1K పైన, 8K సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నారు. కాకపోతే భయం వేస్తుంది, ఏ వీడియో పెడితే ఏ స్ట్రైక్ వేస్తాడని అర్థం కావట్లేదు. సో ఉంటే ఉన్నాయి అని చెప్పి అలా అయితే వదిలేసాను. అది మ్యూజిక్ ఛానల్ అనమాట, అలా అయితే వదిలేసాను. సో అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. సో చూడండి, మ్యాటర్ ఏంటంటే నా ఛానల్ ఎన్ని ఛానల్ పీకినా నో ప్రాబ్లం. కాకపోతే అయినా నేను పోటీ పడి మరీ ఎడతాను. అక్కడ ఎన్ని డిలీట్ చేసినా ఇక్కడ మన మైండ్లో ఉన్నది కాబట్టి మనం మారం, అంతే కదా. మనం మారం కాబట్టి మళ్ళా పెడతాం మన ఛానల్. సో ఇప్పుడు ఛానల్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, డైలీ రొటీన్ లైఫ్, వ్లాగ్స్ ఈ మాత్రం ఉంటాయి. ఐ క్యాచింగ్గా ఉండాలంటే బుర్ర పిక్కేసుకునేలాగా అయితే ఉండకూడదు. సో ఛానల్ నేమ్ అనమాట, మీరు ఇంకేదో అనుకోకండి. సో ఆ ఛానల్ నేమ్ ఇప్పుడు ఏం పెడదాం ఇప్పుడు అందులో బుర్ర పిక్కేసుకునే కన్నా చాట్ జీపీటీ నడితే చెప్తుందిగా. సో లెట్స్ గో, ఛానల్ ఏమైతే పెట్టేద్దాం. సో గాయ్స్, మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా, యలమంచిల కుర్రోడు ఛానల్. సో ఇదైతే చాలా మంచి రీచ్ అయితే వచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ అనమాట. ఎంటర్టైన్మెంట్ వచ్చింది, మరి ఎందువల్ల ఏటో తెలీదు. మన ఛానల్కి ఉన్నట్టుండగా సడన్గా ఒక ఎప్పీల్ అయితే వచ్చింది. ఇంకా ఛానల్ అయితే బ్యాక్ రాదని చెప్పేసి వచ్చింది. సో నో ప్రాబ్లం, మళ్ళీ అలాగని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశాను, విజేష్ కామెడీ జంక్షన్ అని. సో అది కూడా రీసెంట్గా ఒక 3 months బ్యాక్ అనుకుంటా, అది కూడా ఎప్పీల్ వచ్చి మీ ఛానల్ ఇంక బ్యాక్ రాదని చెప్పేసి అన్నారు. సో నో ప్రాబ్లం అని చెప్పేసి అలాగని టెక్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను, దానికి కూడా డైరెక్ట్ ఎప్పీల్ వచ్చింది. మరి ఎందువల్ల తెలియదు, ఏదో చిన్న మ్యూజికల్ పోయి ఉంటుంది ఆ టెక్ ఛానల్. సో ఆ ప్రాబ్లం అందే. సో ఏమాత్రం మనకు డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తాం అనమాట. సో మీ అందరి సపోర్ట్ అయితే మనకు కావాలి. సో చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో గాయ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ క్రియేట్ చేయాలంటే చాట్ జీపీటీని లాగిన్ అయిపోయి చాట్ జీపీటీని అడిగిద్దాం, మామూలుగా ఉండకూడదు. ఇప్పుడు మనం మన ఛానల్కి ఒక నేమ్ అయితే సెట్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో.
సో గైస్ మనకు ఫైనల్లీ అయితే ఛానల్ ఏమైతే దొరికేసింది, చాలా ఐ క్యాచింగ్గా ఉంది. సో ChatGPTని చాలా కష్టపడి అడిగితే, బుర్ర తినేసి అడిగితే మన ఊరు మన విజయ్ అయితే ఇచ్చింది. సో మనకి సజెషన్ ఇచ్చి ఇవ్వడానికి మన లైఫ్ పార్ట్నర్ ఉండగా మనకి ఎందుకు దండగా. సో లైఫ్ పార్ట్నర్ అనగానే మీకు ఆలోచన రావచ్చు. సో ఐఎమ్ మ్యారీడ్. మ్యాటర్ ఏంటంటే మీకు తర్వాత ఇంట్రెస్ట్ వస్తే ఆవిడ మన దగ్గరికి వస్తారు వీడియోలో చూపించడానికి. సో మ్యాటర్ ఏంటంటే ఐ క్యాచింగ్ ఛానల్ నేమ్ అయితే చిన్నది మార్చమని చెప్పింది. సో మన ఊరు మన విజయ్ అనే ఛానల్ని మన ఊరు మీ విజయ్గా మార్చమని చెప్పింది. సో మనం అయితే మార్చేస్తాం అనమాట, మన ఊరు మీ విజయ్. సో మన ఊరు మీ విజయ్ బాగుండాలంటే మీరైతే సపోర్ట్ అయితే చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేయాలి, కామెంట్లో కూడా దంచి కొట్టేయాలి, లైకులు కొట్టేయాలి. సో ఇవన్నీ చేయాలంటే నేను వీడియోలు అయితే చాలా బాగా పెట్టేస్తాను. మీరైతే మర్చిపోకుండా డైలీ ఉదయాన్నే 9ంటికి అయితే రెడీగా ఉండాలా. లైవ్లు పెట్టాలంటే చాలా టైం పడుతుంది మనకి, అయినొద్దు. సో మీ సపోర్ట్ అయితే మనకు కావాలా, సో సపోర్ట్ చేసేయండి. చేస్తారు నాకు తెలుసు, చేయండి. తర్వాత నమస్తే సారా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలవా? తప్పకుండా సారు. పేరు చెప్పు. ఇవాళ మధ్యలో కుర్రోడు, నీ సెక్స్ గురించి చెప్పు. సెక్స్ గురించి చెప్పాలి ఇప్పుడు. వారానికి 4 సార్లు అంతే. ఓరే అంటే నేను అడిగింది నువ్వు ఆడా మగ అని. మగోడిని, ఆడదాన్ని, అప్పుడప్పుడు జంతువుల్ని కూడా. ఓరు అడ్డగాడిదనా ఎలా? గాడిదలే, గాడిద, గొర్రెలు, కోతులు అన్నీ కలిపే. కానీ నువ్వు అన్నీ అలా ఎలా చేయగలుగుతున్నావు? గొర్రె స్టైల్ కానీ, కుక్క స్టైల్ కానీ, ఏ స్టైల్ అయినా కానీ. ఓరు దేవుడా, అలా ఎలా రా? కాదు, జింకల కన్నా స్పీడ్గా ఎలా? నువ్వు వద్దు, నీ ఇంటర్వ్యూ వద్దు, ఇంకా చెప్తాను సారా. మన పేజీని ఫాలో అండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకా మరి. ఇది లంగా ఏదమ్మా ఎలా నీ లంగా లాగితేనేదే మరి నీ కలుగుంది. నా లంగా లాగితేనే అందరికి నా లంగా మీద పడ్డే కళ్ళు. ఏదొకసారి దగ్గరికి గొండరంతా లాగగలం గొంటకన. మన పేజీని ఫాలో అండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకా మరి. Apa itu makanan kah? బయట వర్షం పడితే ఇంట్లో ఏం చేస్తున్నారా? వర్షం పడుతుంది కదమ్మా, చిరాకు వచ్చేస్తుంది. ప్రవీణ్, బయట వర్షం పడుతున్నప్పుడు రైతులందరూ ఎంత ఇబ్బంది పడతారా, పళ్ళన్నీ ఆగిపోయి. అవునమ్మా, ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా టీ తాగితే చదువుకోవచ్చు. సర్లే గాని మన ఊళ్ళో వర్షం పడుతున్నప్పుడు ఆ టిఫిన్ పాకలు, గడ్డి వాసన, మట్టి వాసన ఎంత బాగుంటారా? ఇంకా చెప్పరా, ఇంకా చెప్పు. పియ్యి వాసన, కుక్క పియ్యి వాసన, పిత్తి వాసన, ఇంకా చెప్పు. ఇంకా అలా చెప్తూనే ఉండు. రే నువ్వేంట్రా ఎలా తయారయ్యో? నేనేదో వర్షం పడుతుంది కదా అని ఫీల్ కోసం చెప్తుంటే ముందు చెప్పు. సర్లే గాని నీకు వర్షం పడగానే ఫీలింగ్ ఏమనిపిస్తుందా నీకు? నాకేమనిపిస్తుంది మాయా, పిత్తులు పెట్టుకుంటూ పడుకుని పోతాను. పిత్తు పడుకుని. సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మీ మమ్మల్ని పిత్తులు పిత్తేస్తాను. సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. నన్ను కదులే. ఎవరా ఏంట్రా ఎంతసేపు రా నాయన? ఎవరా దారిలోకి రారు. నీ యాక్టింగ్ తెలిసి డబ్బా గురించి అని పట్టుకుని పో అంటే వదలెట్టు వదలరా, రక్షణలో అయిపోతాను. నాకు తెలుసు కదా, ఇది ఆ డబ్బా గురించి అంతా నా చిన్నలు. మన పేజీని ఫాలో అండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకా మరి. తమ్ముడు ఏ బడిలో చదువుకున్నారా? ఏ బడిలో చదువుకున్నావా? గుడిదే స్కూలా? ఏం చదువుకున్నావు? ఇట్రారా. పేజీని ఫాలో అండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకా మరి. క్షణం కూడా నిలవదే ఓ గుంట నీ గుంట, బదలనే కల్లో కూడా బదలనే ఓ గుంట.
నీ గుంట గోడలే ఎక్కేసి ఇంకా దూకేసి వచ్చేస్తా నీ ఇంటికి, నీకోసం రూముకైనా ఎక్కడికైనా వచ్చేస్తా చూసుకోవే, రూములో నా దోసేస్తాలే. వచ్చాడే మధ్యలోకి గుంట భలే ఉంది. హాయ్ కొంట స్మైల్ ఇచ్చిందే. అయ్యో అమ్మ అయ్యి ఎదురులని సిగ్గు తాతలు చూసేసినట్టుంది. నాందని చూసి కార్ స్టార్ట్ అది యాక్టింగ్ చేస్తున్నాం. మన పేజీని ఫాలో అవ్వండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. అయ్యా ఏంటిది, ఏం చేస్తుంది అయ్యా, వాసన చూస్తుంది ఏంటి? సంకలెట్టింది అయ్యా, మళ్ళీ ఎట్టింది. ఏం చేస్తుంది ఇది, మళ్ళీ వాసన చూస్తుంది. అయ్యో ఎక్కడికి వస్తాయి రా బాబు ఇలాంటివన్నీ వీళ్ళకి. ఆంటీ డైరీ పెడుతుంది ఏంటి అంటే ఇప్పుడు వరకు సంకలెట్టింది, ఇప్పుడు కింద నడుతుంది ఏంటి. ఓరి నాయన నేను పోతాను అయ్యా. ఏం చేస్తుంది, బయలుదేరుతాను బాబు. ఈ జ్యూస్కి ఇంకేందంటాం. మన పేజీని ఫాలో అవ్వండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. ఫిబ్రవరి వచ్చేస్తుంది, ప్రపోజ్ చేయాలి అర్థం కావట్లేదు, ఎలా కావాలో తెలీదు. పేజీని ఫాలో అవ్వండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. మా పెళ్ళికి ఒక అవుట్ఫిట్ చెప్పరా అని అడిగితే ఆడపిల్లకి పేరు చెప్పడం అనుకున్నాం, అది చెప్తారు అట్టేనండి. పెళ్ళికి మంచి బట్టలు తీసుకోమని చెప్పాను రా పిల్లకి, కాకపోతే గుండరంతా జారిపోయేలాగా పెద్ద దేశిసుకున్నదే. అవి వేసుకున్న తర్వాత నేల దగ్గరేసింది అనమాట, ముక్క అంతా సిదిగిపోయింది. మళ్ళీ అందరు నవ్వుతున్నారని చెప్పి కవరింగ్ ఏమో అది కూడా పళ్ళు ఎగిరిచ్చేస్తుంది. పూర్తిగా వీడియో చూడండి మీరే. మీలో ఎవరన్నా ఎప్పుడన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు అలా ఎవరైనా దేగేసారా? దేగేసారంటే కామెంట్ చేయండి, వెంటనే ట్యాగ్ చేసేయండి. మన పేజీని ఫాలో అవ్వండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. వాళ్ళకంతా స్పీడ్గా తిప్పు. అది వాళ్ళమ్మ ఓలప్ప ఓయమ్మ ఓయమ్మ ఓలమ్మ ఓ నాడు ఇది పడిపోతుంది. వాళ్ళైనా అండర్వేర్ రాలిపోతుంది అమ్మో. వీడియోలు ఫ్రీగా వస్తున్నాయని చెప్పి ఓ చూసేయడం కాదండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మరి చాలా వీడియోలు ఉన్నాయి వచ్చేస్తాయి. ఎక్కుతో తినా ఏనుగు పిల్ల, ఏ అడుగు లేదు ఇది. ఏనుగు పిల్ల కానట్టుందే, చూస్తంటే ఏనుగు పిల్ల లేదే. పంది పిల్ల, ఏ పంది నా కొడుకు వేసాడు రా నాయన డ్రాయింగ్. ఓన్లే ఇంకా ఫారెస్ట్ ఆఫీస్ ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఏనుగు పిల్ల తప్పడిపోయి వచ్చిందని. సరేలే మనకెందుకు వచ్చింది కానీ పోదాం బెటర్. మన పేజీని ఫాలో అవ్వండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. ఈ పెళ్ళేదే ఒగ్గిపోయిందంటే ఎక్కిసాడు. ఓడి అమ్మ మావా, ఏం ఫీల్ ఉంది మావా, నిజంగా గుర్రం మీద ఎక్కినట్టు ఉంది. ఏం ఫీల్ మావలేదు. మన పేజీని ఫాలో అవ్వండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. గుంట భలే ఉంది. హాయ్
కొంత స్మైల్ ఇచ్చిందే. అయ్యో అమ్మ అయ్యి ఎదురులని సిగ్గు తాతలు చూసేసినట్టుంది. నా అందరం చూసి కార్ స్టార్ట్లో అది యాక్టింగ్ చేస్తున్నాం. మన పేజీని ఫాలో అండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. రావరు వీడియో తీస్తాం. ఒకసారి ఒకసారి సరే అయిపోయిందా? రెండోసారి అమ్మ మూడు కూడా పగలు కొడిసిరయ్యా. ఒరే ఏడికెళ్ళి వచ్చారా మీరు? లాక్కొని తినేసారా? వీడియో తీసాం కదా, ఇప్పుడు అర్జెంట్గా అవలోకలు చూపించాలి. పద పద పద. మన పేజీని ఫాలో అండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి. సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా? నిన్నే చేసుకుంటానులేండి తాతయ్య. ఈ నిర్లక్ష్యం వల్లే కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నా మాటిను. ఏమ్మా కావ్య చేసావా? నేను ఎప్పుడో చేశాను అది. అమ్మ కావ్య, నువ్వు ఎలమంచుల కుర్రోడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చాలా మంచి పని చేసావు. నాకు అతను తెలుసామమ్మా. నువ్వు చేస్తే సరిపోద్దా? మిగతా వాళ్ళందరూ చెయ్యొద్దా? నేను దగ్గరుండి సబ్స్క్రైబ్ చేయించమని చెప్పు. సబ్స్క్రైబ్ అంగానే కాదు, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోమని చెప్పు. లేదంటే వాళ్ళ ఫోన్లోకి రా. అయ్యో నేను చెప్తాను. మన పేజీని ఫాలో అండి అబ్బా, మంచి మంచి వీడియోలు వస్తాయి. నవ్వుకోవచ్చు ఇంకానా మరి.